తెలంగాణ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేయడానికి స్లాట్ బుకింగ్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో దశల వారీగా అమలు చేస్తున్నారు. ఏప్రిల్ 10 నుంచి కొన్ని కార్యాలయాల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించగా సోమవారం నుంచి మరో 25 కార్యాలయాల్లో పైలట్ ప్రాజెక్టుగా స్లాట్ బుకింగ్ విధానం అమల్లోకి వచ్చింది. నారాయణపేట జిల్లా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోనూ ఈ విధానం ప్రారంభమైంది. ఈ సందర్భంగా సబ్ రిజిస్ట్రార్ రామ్జీ మాట్లాడుతూ ఈ విధానంతో రోజుకు 48 రిజిస్ట్రేషన్లు పూర్తి చేయగలుగుతున్నామని తెలిపారు. టైం స్లాట్ ద్వారా వినియోగదారులు నిర్ణీత సమయంలో కార్యాలయానికి రావడంతో సమయం ఆదా అవుతుందన్నారు. ఈ విధానం ద్వారా రిజిస్ట్రార్ కార్యాలయాలు ప్రజలకు మరింత నాణ్యమైన సేవలు అందిస్తాయని పేర్కొన్నారు. స్థానికులైన భరత్ కుమార్, రియల్ ఎస్టేట్ వ్యాపారి రవికుమార్తో పాటు స్లాట్ బుకింగ్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తున్నారు. తెలంగాణలో కొత్తగా ప్రారంభించినటువంటి ఈ పథకం 25 స్టేషన్లలో స్టార్ట్ చేసినట్టున్నారు. అందులో నారాయణపేటలో కూడా ఈరోజు అమలైంది. ఆ అమలైన కార్యక్రమంలో నేను ఈరోజు మార్నింగ్ 10 o'clockకి నేను స్లాట్ బుక్ చేసుకున్నా. ఈ 10 o'clockకి స్లాట్ బుక్ చేసుకున్నందుకు నాకు స్లాట్ టైమింగ్ వచ్చేసి 3:45కి ఇచ్చారు. ఎగ్జాక్ట్ 3:45 అంటే 3:45కి నేను 3:55కి బయటకు వచ్చిన. 10 minutesలో ప్రాసెస్ అంతా కంప్లీట్ అయింది. ఈ ప్రాసెస్ వల్ల నాకు టైం చాలా సేవ్ అయింది. నేను యాక్చువల్గా సాఫ్ట్వేర్ ఎంప్లాయీని. నేను సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటేనే నేను ఈరోజు రిజిస్ట్రేషన్ ఉంటే వచ్చినా. నేను 10 నిమిషాల్లో నాకు టైం వచ్చింది. అట్లా నేనే కాకుండా వృత్తిపరంగా డాక్టర్సే కానీ ఎవరున్నా సరే వాళ్ళకి చాలా టైం సేవింగ్ అవుతుంది. ఈరోజు రెండవ విడత మనకు స్లాట్ బుకింగ్ కార్యక్రమం కింద నారాయణపేట ఆఫీసులో 12/5/2025 నుంచి స్లాట్ బుకింగ్ కింద డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. మనకు స్లాట్ విధానం వల్ల 10:30కు ఒక స్లాట్ బుక్ అయితే 10:30కు క్యాండిడేట్ రావాలి. 10 నిమిషాలు రిజిస్ట్రేషన్ చేసుకొని డాక్యుమెంట్ తీసుకొని వెళ్ళిపోవాలి. అదేవిధంగా 3 గంటలకు స్లాట్ బుకింగ్ టైం వచ్చింది అనుకోండి, 3 గంటలకే రావాల్సి వస్తుంది. ఇంతకుముందు ఏంటంటే 3 గంటలకు అయ్యే రిజిస్ట్రేషన్ క్యాండిడేట్ కూడా 10:30కే వచ్చేది. ఆ విధంగా మనకు ప్రజలకు ఇబ్బంది, మాకు కూడా బాగా ఇబ్బంది ఉండేది. ఇప్పుడు ఏంటంటే వస్తున్నారు, సాఫీగా రిజిస్ట్రేషన్ చేసుకొని పోతున్నారు. ప్రజలు మాత్రం బాగా సంతోషంగా ఉన్నారు. మాకు కూడా మంచిగా ఉంది. స్లాట్ విధానం వలన ప్రజలకైతే బాగా సంతోషంగా ఉంది.